మన జీవితంలో ఎదురవుతున్న సంఘటనల్ని మనం గమనించి యాక్సెప్ట్ చేయడంలో ఉండేటువంటి సంతోషాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? నేను ప్రతి ఒక్క అనుభవాన్ని మన జీవితంలో ఉన్న అనేక రకాలైనటువంటి సందర్భాలలో సమస్యలుగా ఉన్న వాటిని అంగీకరించడం ద్వారా ఆ సమస్య నుంచి మనం దూరం అవ్వచ్చు, సగం పరిష్కారాన్ని పొందవచ్చు. దానిని ఒక చిన్ని కథ రూపంలో తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో స్పిరిచువల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాను. నాకు ఈ కథ అంటే చాలా ఇష్టం. నేను ఈ కథని ఇన్స్పిరేషన్గా తీసుకుని నా జీవితంలో చాలా వాటిని ఆనందంగా స్వీకరించగలిగాను. ఇది ఒక చైనా దేశంలో ఉండేటువంటి ఒక రౌతు కథ. ఆ రౌతు అంటే తెలుసు కదా, గుర్రాలని చక్కగా ట్రైన్ చేసేటువంటి వారిని రౌతు అంటాం. మరి ఆ గుర్రాలను ట్రైన్ చేసేటువంటి వ్యక్తి ఒక జ్ఞాని. అతని దగ్గర ఒక అందమైన పంచకళ్యాణి గుర్రం ఉంది. ఆ గుర్రాన్ని అతను బాడుగులకు ఇచ్చుకుంటూ దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో తన జీవనాన్ని గడుపుకుంటూ ఉంటాడు. కానీ అది పంచకళ్యాణి గుర్రం చాలా అందంగా ఉంటుంది. అందమైన వస్తువుని చూసినప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలనేటువంటి భావన చాలా ఎక్కువ మందికి కలుగుతూ ఉంటుంది. అలా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద ధనికవంతుడు వెళ్ళి అతన్ని అడుగుతాడు, ఆ గుర్రాన్ని నాకు ఇవ్వవా అని. అంటే నేను ఈ గుర్రాన్ని నా జీవనోపాధికి ఉపయోగించుకుంటున్నాను, నేను ఇవ్వను అంటాడు. అంటే అతనికి అధిక మొత్తంలో ధనాన్ని ఆశ చూపించడానికి ఈ ధనవంతుడు ప్రయత్నం చేస్తాడు. అయినా సరే ఆ రౌతు ఆశపడకుండా నా జీవనోపాధికి తగినంత ఆదాయం లభిస్తుంది, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు. సరేనని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఆ విషయం అందరికీ తెలుస్తుంది. తెలిసి పక్కింటి వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమి ఆ ధనవంతుడు వచ్చి నీకు చాలా ధనాన్ని ఇస్తానన్నాడంట కదా, ఆ ధనంతో నువ్వు ఇంకా చాలా గుర్రాన్ని కొనుక్కోవచ్చు కదా, ఎందుకు వద్దన్నావు అంటే ధనవంతుడికి చెప్పిన సమాధానమే అందరికీ చెప్తూ ఉంటాడు. అలా ఆ గుర్రాన్ని సొంతం చేసుకోవని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ ఎవ్వరికీ ఇవ్వడు. ఎవ్వరికీ ఇవ్వకపోగా తను వారందరికీ ఒకే సమాధానం, నేను ఉన్నదాంతో సంతృప్తిగా ఆనందంగా జీవిస్తున్నాను అని. ఒకరోజు ఏమవుతుందంటే, వాళ్ళ ఉండే గ్రామానికి దగ్గరగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలోకి ఆ గుర్రం ఒకరోజు వెళ్ళి మరలా తిరిగి రాదు. అలా తిరిగి రాకపోయేసరికి కొన్ని రోజులు ఇతను ఎదురు చూస్తాడు, తిరిగి వస్తుందేమోనని. రాదు. మరి ఆ విషయం ఈ నోట ఆ నోట ఆ ఊర్లో ఉండే ప్రజలందరికీ తెలిసిపోతుంది. తెలియంగానే ఎవరికైనా ఒకరింట్లో కష్టం కలిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పరామర్శిస్తారు కదా, అలా ఆ చుట్టుపక్కల ఉండేవారంతా వచ్చి ఇతన్ని పరామర్శిస్తారు. నీకు ఆ గుర్రాన్ని ఇచ్చేయమని ఎంతమంది అడిగారు? ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారు కూడా అడిగి నీకు కొన్ని గ్రామాలే రాసిస్తానన్నాడు, కానీ నువ్వు మాత్రం అంగీకరించలేదు. కానీ ఈరోజు చూడు, నీ జీవనోపాధికి ఉపయోగపడుతున్న ఆ గుర్రం తప్పిపోయింది, ఇప్పుడు నీకు మరి ఆదాయం కూడా లేదు, మరి ఎలా నువ్వు ఈ కష్టం నుంచి బయటపడతావు అని అడుగుతారు. అడిగితే ప్రస్తుతం నా దగ్గర గుర్రం లేదు అనే మాట వాస్తవమే, కానీ దీని వలన నేను దుఃఖపడుతున్నానో లేకపోతే ఆనందంగా ఉన్నానో మీకెలా తెలుసు? ప్రస్తుతం నా దగ్గర గుర్రం లేదు అనే విషయాన్ని మాత్రమే నేను అంగీకరిస్తున్నాను అని చెప్తాడు ఈ జ్ఞాని. ఓ, ఇతను ఈ విధంగా అనుకుంటున్నాడా? సరేలే, ఇతను ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా అవగాహన చేసుకుంటూ ఉంటాడులే అని అతన్ని ఆ విధంగా అనుకుని మరలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఆగిన తర్వాత అందమైన పంచకళ్యాణి గుర్రం బాగా ఈ రౌతు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి తిరిగి మరలా ఇంటికి వచ్చేస్తుంది కదా, అది తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కానీ అది అందమైన పంచకళ్యాణి గుర్రం కదా, దానితో పాటు ఇంకొక 10 గుర్రాలను వెంట పెట్టుకొని ఇది ఆ రౌతు గారి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేయంగానే మరి అందరికీ ఆ విషయం అర్థమైపోతుంది. ఓ, వెళ్ళిపోయిన గుర్రం మరలా తిరిగి వచ్చిందట, చక్కగా వస్తూ వస్తూ 10 గుర్రాలు తీసుకుని వచ్చిందట అని అనుకుంటారు. అనుకుని మళ్ళీ అతని దగ్గరికి వచ్చి పరామర్శిస్తారు. ఓ, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఒక గుర్రం పోతే ఇప్పుడు 10 గుర్రాలు వచ్చాయి, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అందరూ అతన్ని తెగ పొగుడుతూ ఉంటారు. పొగుడుతుంటే ఈ రౌతు ఏమంటాడంటే, ప్రస్తుతం నా దగ్గర ఒక గుర్రం బదులు 10 గుర్రాలు ఉన్నాయి, దీనివల్ల నేను అదృష్టవంతుడినో దురదృష్టవంతుడినో ఎలా చెప్పగలను?
నా దగ్గర 10 గుర్రాలను ఉన్నాయనే దాన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను అంటాడు. ఓ, ఇతను ఎప్పుడైనా ఇలాగే మాట్లాడతాడులే అని అనుకుని మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఒక బాబు ఉంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి వాటిని ఆ గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తేనే కదా బాడుకు తిప్పుకోవడానికి, అందుకని గుర్రాలకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. అలా గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నప్పుడు అవి అడవి గుర్రాలు, బాగా బలిసి ఉన్నాయి, పౌరుషంగా ఉన్నాయి. అంత ఒక పట్టాన అతనికి అలివి కావు. కానీ అతను స్వారీ చేస్తూ ఉన్నప్పుడు ఒక గుర్రం అతన్ని కింద పడివేస్తుంది. కింద పడివేయంగానే అతనికి 2 కాళ్ళు దెబ్బ తగిలి కొన్ని రోజులు మంచంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ విషయం కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి తెలిసి మరి అతన్ని పరామర్శించడానికి వస్తారు. వచ్చారే, బాగా ఉన్నాడు మీ అబ్బాయి, చక్కగా అన్ని గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, దీనివల్ల ఎంతో లాభం వచ్చేది. కానీ ఈరోజు కాళ్ళు 2 పని చేయకుండా మంచంలో ఉండవలసి వస్తుంది. ఈ యువకుడు ఈ వయసులో ఈ విధమైనటువంటి కష్టం అనుభవించడం చాలా బాధగా ఉంది అని అంటాడు. అంటే అప్పుడు ఆ రౌతు అంటాడు, మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు ప్రస్తుతం మా బాబు నడవలేని స్థితిలో ఉన్నాడు, అంతేకాని శాశ్వతంగా ఇలా ఉండిపోడు కదా, కోలుకుంటాడు అని చెప్తాడనమాట. ఇంకో అతను ఆ విధంగా అనుకుంటున్నాడు కదా అని మళ్ళీ వీళ్ళందరికీ తెలుసు కదా, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోతుంది. మరి ఆ రాజ్యం మీదకి పొరుగు రాజ్యం వాళ్ళు దండెత్తి వస్తారు. దండెత్తి వచ్చినప్పుడు రాజుగారి దగ్గర తగినంత సైన్యం లేక అన్ని ఊర్లలో దండోరా వేపిస్తాడు. ఏమని అంటే, మీ ఇళ్లల్లో ఉన్నటువంటి యువకులందరినీ యుద్ధంలో పాల్గొనేటట్లు పంపించండి అని. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్కరిని పంపించమని చెప్తారు. చెప్పంగానే మరి ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు సైన్యంలోకి వెళుతూ ఉంటారు. కానీ ఇతనికి ఉన్నటువంటి వాళ్ళ బాబు మంచం మీద ఉండటం వల్ల ఇతను వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. కానీ యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారో లేదో కదా. మరి తల్లిదండ్రులంతా ఆ విధంగా ఆ గ్రామంలో ఉన్నవారు పంపిస్తున్నవారు బాధపడుతూ ఉంటారు. కానీ ఈ బాబు వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా కోలుకుంటూ ఉంటాడు. అది అతనికి వారందరికీ అర్థమవుతుంది. ఈ రౌతు జీవితంలో ఎదురవుతున్నటువంటి సంఘటనలన్నింటినీ చూసిన తర్వాత ప్రతి ఒక్క సంఘటనని సంతోషంగా యాక్సెప్ట్ చేయడం వల్ల అతను ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది ఆ గ్రామస్తులందరూ తెలుసుకోగలుగుతారు. జీవితంలో యాక్సెప్టెన్సీ అనేది సమస్యలకి పరిష్కారాన్ని చూపుతుంది. మన జీవితాన్ని ఆనందంగా గడపడానికి అది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. మనం అంగీకరించడం, మన జీవితాన్ని ఉన్నట్లుగా అంగీకరించడం, మనల్ని మనం అంగీకరించుకోవడం, మన మీద మనల్ని ప్రేమించుకోవడం, మనల్ని మనం అంగీకరించడం. ఓకేనా మాస్టర్స్? ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరం యాక్సెప్టెన్సీని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ.